niftyindices.com www.niftyindices.com అని మీరు కొట్టగానే ఇలా కింద హిస్టారికల్ డేటా కింద నిఫ్టీ 50 ఉందని చూడండి. ఆ నిఫ్టీ 50 కూడా ఓపెన్ చేయొచ్చు. కిందకి వెళ్ళిపోండి. ఇక్కడ చూడండి సెక్టారియల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఇప్పుడు మనకి నిఫ్టీ 50లో కంపెనీస్ ఉంటాయని చెప్పాను. 50 కంపెనీస్, టాప్ 50 కంపెనీస్. ఆ టాప్ 50 కంపెనీస్ బ్యాంక్కి సంబంధించినవా? కాదే. అలా మెడికల్కి సంబంధించినవా? అన్నీ అలా అయి ఉండవే. వెహికల్స్కి సంబంధించినవా? కాదు. మెటల్స్కి సంబంధించినవా? కాదు. అన్నీ కలిసి ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఈ మనం చూసే దాంట్లో ఈ అన్ని సెక్టర్స్లో డిఫరెంట్ సెక్టర్స్, మెడికల్ సెక్టర్, వెహికల్స్ సెక్టర్, వెహికల్స్ అంటే ఆటోమొబైల్ సెక్టర్, హెల్త్ కేర్ సెక్టర్, ఫైనాన్షియల్ సెక్టర్స్, ఇట్లా అన్ని డిఫరెంట్ ఉంటాయి చూడండి. ఈ డిఫరెంట్ సెక్టర్స్లో ఎక్కువ ప్రాఫిట్ దేంట్లో ఉందో చూడండి. మీరు చూడంగానే పెద్దగా ఏది కనిపిస్తుంది? ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది, చూసారు కదా మీరు. 36.73% ప్రాఫిట్ మనకి ఫైనాన్షియల్ సెక్టర్స్లో ఉంది. అంటే మీరు ఫైనాన్షియల్ సెక్టర్స్లో ఎక్కువ ప్రాఫిట్ ఉంది కాబట్టి జాగ్రత్తగా చెక్ చేసుకుని మీరు అందులో ఏదైనా పెడితే ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. దాని తర్వాత ఎక్కువ ప్రాఫిట్ ఇంకెందులో ఉంది? ఆఫ్టర్ 36.73 ఇంకో నెక్స్ట్ హైయెస్ట్ పర్సంటేజ్ ఏముంది? 10.36. దాని కిందే ఉంది చూడండి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. అయితే ఓకే, ఫైనాన్షియల్ సర్వీస్ అంటే ఒక ఫైనాన్షియల్ కంపెనీ ఉంటుందా? అందులో చాలానే ఉంటాయి కదా. మరి ఎందులో పెట్టాలి? మీకు డౌట్ వస్తే నేను ఇది ఓపెన్ చేస్తాను. ఫైనాన్షియల్ సర్వీసెస్లో 36.73% ప్రాఫిట్ ఉందని చూపిస్తుంది అకార్డింగ్ టు నిఫ్టీ 50. ఇది మనం నమ్మచ్చు కదా. అయితే ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ సర్వీసెస్లో కూడా ఏ కంపెనీలో పెట్టాలని మీకు డౌట్ కనుక వస్తే ఆ ఫైనాన్షియల్ సర్వీసెస్ మీదకి వెళ్ళి లాంగ్ ప్రెస్ చేయండి. చూసారా, లాంగ్ ప్రెస్ చేయగానే ఏమైంది? డిఫరెంట్ థింగ్స్ వచ్చేసాయి. ఇక్కడ చూడండి, మళ్ళీ ఈ ఫైనాన్షియల్ సెక్టర్స్లో కూడా హైయెస్ట్ పర్సంటేజ్ ఏ కంపెనీకి ఉంది అనేది కూడా డిఫరెంట్గా చూపిస్తుంది. ఫస్ట్ మీకు పెద్దగా కనిపించేది ఏంటి? హెచ్డిఎఫ్సి బ్యాంక్ 13.08% ఉంది. అంటే ఈ ఫైనాన్షియల్ సెక్టర్స్లో కూడా మీరు హెచ్డిఎఫ్సిలో పెడితే ఎక్కువ ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంది. నమ్మకండి, మీరు ఆలోచించండి. డిఫరెంట్ చెక్ చేసుకుని మీరు ఆలోచించండి. ఎవరో చెప్పారని, నేను చెప్పానని, ఇంకెవరో చెప్పారని పెట్టకండి. మీ డబ్బులు అవి, మీరు ఆలోచించుకోండి. ఇవన్నీ మిమ్మల్ని ఆలోచింపచేసేవే. ఒక్కొక్కసారి తగ్గే ఛాన్స్ ఉంది. మళ్ళీ అలాంటి తగ్గింది కదా అని అమ్మేకండి. లాంగ్ రన్లో ఒక 4-5 years 7-8 years ఇట్లా పెడితే మీకు ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. అర్థమైంది కదా. అయితే ఈ హెచ్డిఎఫ్సిలో 13.08. నెక్స్ట్ హైయెస్ట్ ఏముంది? 8.94. ఎందులో? ఐసిఐసిఐలో. ఇవన్నీ ఏంటి? ఫైనాన్షియల్ సెక్టర్లో. ఆ తర్వాత హైయెస్ట్ నెంబర్ ఏముంది? ఆ తర్వాత హైయెస్ట్ నెంబర్ నేను చూడగలిగింది 2.68 యాక్సిస్ బ్యాంక్. మీరు ఇమేజ్ని తీసుకుని ఎన్లార్జ్ చేసి చూడొచ్చు. లేదంటే నేను మీకు వెబ్సైట్ చెప్పాను కదా, ఆ వెబ్సైట్ ఓపెన్ చేసుకుని చెక్ చేసుకోండి. మీకు కూడా కనిపిస్తుంది. ఓకేనా. సో ఇది ఫైనాన్షియల్ సెక్టర్ రిలేటెడ్. మరి ఆ ఫైనాన్షియల్ సెక్టర్ నాకు వద్దు, నాకు దాని మీద నమ్మకం లేదు. కింద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని ఉంది, నాకు దాని మీదే నమ్మకం ఉంది, దాంట్లోనే పెట్టాలని ఉంది. హైయెస్ట్ లేకపోయినా సెకండ్ హైయెస్ట్ ఉంది, నాకు దాంట్లోనే పెట్టాలని పెట్టుకోవచ్చు. మరి ఏ కంపెనీ సెలెక్ట్ చేసుకోవాలి? లాంగ్ ప్రెస్ చేయండి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఇన్ఫీ అని ఉంది. అంటే ఏంటి? ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, వీటన్నిటిలో హైయెస్ట్ ప్రాఫిట్ దేనికి ఉంది? నెంబర్ చెక్ చేసుకోండి. హైయెస్ట్ పర్సెంటేజ్ దేనికి ఉంది? ఇన్ఫోసిస్కి ఉంది. అంటే దాంట్లో పెడితే మీకు హైయెస్ట్ ఇది వచ్చేది. అలాంటి లోలో చిన్న పర్సెంటేజ్ ఉన్న వాటిలో పెడితే తక్కువ లాభాలు వస్తాయని ఏం కాదు. అర్థమైంది కదా మీకు.